అయ్యగారు 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 ఎంత కావాలి? 10,000 అయ్యగారు. ఎప్పటికి ఇస్తావు? 2 నెలలు ఇస్తానండి. దేనికి 10,000? మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారండి, అందుకని 10,000 కావాలండి. 10 రూపాయలు వడ్డీరా అయ్యగారు? అంత వడ్డీ ఏంది అయ్యగారు? నీకు కాబట్టి 10 రూపాయలు రా, బయట అయితే 20 రూపాయలు నేను ఇచ్చేది. అయ్యగారు నువ్వు మనోడు అని చెప్పి 10 రూపాయలకి ఇస్తున్నా. అయ్యగారు మొన్న ఇచ్చింది 5 రూపాయలు అయ్యగారు. మొన్న వేరు మారిపోయినాయి, ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది. అయ్యగారు కొద్దిగా చూసి చెప్పండి అయ్యగారు. చూసి లేదురా, 10 నీకు కావాలంటే చెప్పు. 10 రూపాయలు బయట ఏరే వాళ్ళు 20 రూపాయలకి అంటున్నారు. సరే ఏంటి అయ్యగారు? 10 రూపాయలు వడ్డీ, 2 నెలలు వడ్డీ 10,000 మొత్తం కలిపి తెచ్చివ్వాలి. సరేనయ్యగారు. తెలుసుగా మన వడ్డీ ఎలా ఉండిద్దో. తెలుసుగా ఏం చేస్తారో. సరేనయ్యగారు. మా అసిస్టెంట్ తెలుసు. ఓకేనా? 10,000 ఇస్తున్నా. 2 నెలల్లో డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే తెలుసుగా మన సంగతి ఎలా ఉండిద్దో. 10 రూపాయలు వడ్డీ గుర్తుపెట్టుకో, రెండోసారి చెబుతున్నా. సరేనయ్యగారు. ఇవ్వకపోతే లాక్కెళ్తా బండికి కట్టుకొని. ఈరా 10,000 ఈరా. సరే అయ్యగారు. సరేనా ఇక్కడ ఉంటాయి. ఓకే. ఈ దైత్రుడు 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నాడు. వాడు ఎట్ట కడతాడు? వాడు రోజు కూలి చేసుకుని బతికేవాడు. ఈయనకైనా తెలియద్దా 10 రూపాయలు వడ్డీ యాడ్ నుంచి తెస్తాడు? ఈ దైత్రుడు చిల్లర శవాల మీద చిల్లర ఏరుకునే నాకు. అన్నా ఏం సంగతిలో బాగుంటావా? బ్రహ్మాండంగా ఉంది పని అన్న. ఏందిరా చాలా రోజులు అవుతుంది నేను చూసి. ఏనా ఇప్పుడు మొన్నే వచ్చింది. వ్యాపారం బానే ఉందా? బానే ఉందన్నా. నీతో మాట్లాడాలన్నా. ఏందిరా చెప్పురా. సాయంత్రం సెట్టింగ్ చేయాలన్నా. చేద్దాంరా, నీకంటే ఎక్కువ రా. చాలా రోజులు అవుతుంది కలిసి. ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందాంపా. ఏం చెప్పు. ఏముందన్నా, సాయంత్రం మాట్లాడదాంలే అన్న. సాయంత్రం ముందే చూస్తాను, ఇంటికి రా అన్న, చూసుకుంటా మాట్లాడదాం. ఓకేరా? ఓకేరా. సరేనా? సరే మరి అన్ని అరేంజ్మెంట్ చూసుకో. చేస్తా, నీకెందుకు మొత్తం నేను చేస్తా. సాయంత్రం ఫోన్ చేస్తా, నువ్వు రా. ఓకేనా? సరేనా? బా ఛాన్స్ మిస్ అయింది. ఏంటండి ఇప్పుడే వచ్చారా? అప్పుడే వచ్చా. డబ్బులు తీసుకొచ్చారా? తెచ్చా. బా ఛాన్స్ మిస్ అయింది. దీనమ్మ జీవితం ఎన్ని డబ్బులు పోయినా కానీ ఇంత సుఖం రాలేదా ఎక్కడ? ఏందిరా? ఏం లేదు. అర్జున్ అర్జున్ ఇట్రా ఇట్రారా. ఏంటండి మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు? వస్తాడులేవే, వాడంటే చాలా పనులు ఉంటాయి కదా. అది కాదు, ఫుడ్ ఏమన్నా చేయమంటే వంట చేద్దామని, లేదంటే నా పని నేను చూసుకుంటాను. టచ్ ముందు అయిపోయినాక తర్వాత తీసుకుంటాడు. ఎప్పుడు చూసినా మందేనా? ఇంక ఇంట్లో ఫుడ్ ఏం తినవా? వస్తాలే, వాడు ఎప్పుడు నాకు వచ్చాడు. వస్తున్నాడు. ఎక్కడికైనా బయటకు వెళ్దామండి ఈరోజు. వెళ్దాం, కాసేపు ఉన్నాక వాడు వచ్చినాక అయిపోయినాక వెళ్దాం. ఓకే, ఫోన్ చేయండి మీ ఫ్రెండ్కి, లేట్ అవుతుంది కదా. వచ్చినట్టున్నాడు, చూసినా పోండి. అన్నా ఎరా తమ్ముడు, వచ్చావా? బాగున్నావా? బాగున్నా అన్న. ఏంది అరేంజ్మెంట్స్ అన్నీ అయినాయా? అయినాయి అన్న. ఇవాళ నీతోనే ఎంజాయ్ వాళ్ళ అన్నా. నా భార్య స్మైలీ అన్న. హాయ్. హాయ్. మీరు కూర్చోండి, నేను తినడానికి ఏమన్నా. సరే అన్న, కూర్చోనా అన్న? కూర్చో, బీర్లు తీసుకొని వస్తాను.
ఎరా అన్నా. ఈ మన కాడ దొరకట్లేదు కదా. నువ్వు వస్తున్నావు కదా అన్న, ప్రత్యేకంగా తెప్పించా అన్న ఇప్పుడు. థ్యాంక్స్ రా నా కోసం తెప్పించినందుకు. తాగన్నా స్మైలీ. మీకు ఇష్టమని క్యాబేజీ ఫ్రై చేశాను. అన్న ఇదిగో అన్న. ఓకే చూడన్నా. ఏంటండి ఇంకేమన్నా చేసుకురానా? చెప్పండి, బాగుందా? ఎలా ఉందో చెప్పలేదు. బాగా చేసావు అన్న. ఎట్లా ఉందన్నా? సూపర్ రా, సూపర్. బాగా చేసిద్దన్నా. బాగా మీకు ఫుడ్ ఇష్టమని చాలా కష్టపడి చేసుకున్నాను తెలుసా. అలా చేసిద్దన్నా. కొంచెం పట్టండి. స్మైలీ. చేసానా? అన్నా చెప్పురా. ఒక హెల్ప్ చేస్తావన్నా? ఏదైనా చేస్తారు నీకోసం. అన్న కంపెనీ పెడుతున్నాను, 10 లక్షలు తగ్గినాయి అన్న. నీకోసం 10 ఏందిరా, 20 అయినా ఇస్తారా. నువ్వెంతైనా నన్ను అడుగురా, నువ్వు కానీ సక్సెస్ అవ్వు. సరే అన్న. ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, అడగగానే మా ఆయన. మీరు అడగాల్సిన పని లేదు. ఇది చాలా ఆపండి తాగినట్టు. ప్రిపేర్ చేశాను, తీసుకురమ్మని. తీసుకురా పో అన్నయ్య తింటాడు. తింటావు కన్నా? ఇవాళ మా అన్నయ్య చాలా మంచి పని చేసి తెలుసు మనకి. అసలు ఆయన అలా హెల్ప్ చేస్తారని నేను అనుకోలేదు. చాలా మంచి వాళ్ళగా ఉన్నారే. చాలా మంచివాడు, మనకు చిన్నప్పటి నుంచి పరిచయం. 10 లక్షలు అంటే చూసా, మన బిజినెస్ 10 లక్షలు తగ్గితే ఎప్పుడు ఇచ్చాడు. అవునండి, చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు ఆయన. అసలు మీకు అడుగుతంలోనే హెల్ప్ చేస్తారని అస్సలు అనుకోలేదు తెలుసా నేను. అంటే మన బిజినెస్కి 10 లక్షలు తగ్గినాయి నా అతనే గుర్తొచ్చాడు నాకు. వెంబడే ఫోన్ చేయగానే కలిసి రాగానే వచ్చాడు. సరేలే, మీరు ఒకటి చెప్పారు, గుర్తుందా మీకు? ఏంటి? వారం నుంచి బయటకు తీసుకెళ్తాను అంటున్నారు, ఇంతవరకు తీసుకెళ్ళలేదు. ఈ వారం రోజులు ఇదే సరిపోయిందిగా, ఇంకా రేపు నుంచి ఖాళీయేగా. రోజు అలాగే చెప్తారు మీరు. ఇంకా రేపు నీ ఇష్టం, రేపు నువ్వు రమ్మని వస్తాను. తీసుకెళ్ళండి. మూవీ ఏంది నీకు? రేపు ఏం కావాలి? ఈ రోజు రెడీ అవ్వమని చెప్పు, నీకేం కావాలి? లేచావా? చెప్పండి. ఇక్కడ ఇంత సుఖం ఇస్తున్నాను కాబట్టి బయట కష్టమైనా కానీ చేయగలుగుతున్నా. చేసింది చాలు, వెళ్ళి రెడీ అవ్వండి, బయటికి వెళ్దాం. బయటికి కాదు, వెళ్దాం పదండి. ఇంకోసారి వద్దని చెప్పను. ప్లీజ్ బయట అత్తయ్య మావయ్య వెయిటింగ్, వెళ్దాం పదండి. ప్లీజ్ వెళ్దాం పోండి. సిగ్గులేదు నీకు అసలు నిజంగానే. ఏమో నేను చూస్తుంటే. ఓకే ఓకే. సరే స్మైలీ, జాబ్లో అక్కడ దాకా పోయేస్తాను. దానికోసం వచ్చాను. వీడు లేకుండా ఉంటే నా పంట పండినట్టే.
బా పంగినపల్లి మామిడి పండులాగా ఉందిరా దీని బొడ్డు. బా దీన్ని ఇవాళ అనుభవించాలి. నేను ఎట్లేదన్నా ఇవాళ దీన్ని సొంతం చేసుకుంటా. నువ్వు డైరెక్ట్ బెడ్రూమ్కి వచ్చేసావు. మీ ఆయన బయటికి వెళ్ళాడు, నేను నీకోసమే వచ్చా. అసలు నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు తెలుసా. మా ఇంటికి వచ్చి ఎంత హెల్ప్ చేస్తుంటే చాలా మంచివాడు అనుకున్నాను నేను. మా ఆయనకి నీ బుద్ధి తెలియక నీ సావాసం చేశాడు. మీ ఆయనకి డబ్బులు ఎందుకు ఇచ్చాను అనుకున్నావు? మీ ఆయన కోసం ఇచ్చాను అనుకున్నావా? నీ మీద కోసం, నీ కోసం ఇచ్చా, నీ మీద మోజుపడ్డా. నేను నెట్టలేదని వాళ్ళు అనుభవించాలి. వదులు, నీకే చెప్పేది వదులు. నిన్ను వదలని వాళ్ళ అసలు అస్సలు వదలలేనండి. ఇవాళ ఎంత చూడాల్సిందే, ఇవాళ రేపు చేయాల్సిందే. అస్సలు వదలని ఏం కాదు, వాడికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తానే. దగ్గరికి వచ్చామో చంపేస్తా. ఇట్లాంటి కత్తు బెదిరింపులు ఎన్నో చూసానే. ఇట్లాంటి వేషాలు నా దగ్గర కాదు, నువ్వు రావే. నీ అబ్బా, నీలాంటి వడ్డీ వ్యాపారస్తులు ఇలా చేసే కదరా పేదవాళ్ళందరినీ చంపుతున్నారు. ఊరేసుకొని సూసైడ్లు చేసుకొని వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నారు. నీలాంటి వాడికి చావే కరెక్ట్రా. ఇంకా ఎంతమందిరా? నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నా లైఫ్ ఫూల్ అయినా పర్వాలేదు, నువ్వు మాత్రం బ్రతుకుంటానికి వీల్లేదు.